అందరికీ నమస్కారం. ఈరోజు విశేషంగా దృష్టి దోషాలు చాలా మనము చెప్తూనే ఉన్నాము. దాంతో ఇంకొకటి, ఇది ఏ ఊరికి వెళ్ళినా కూడా, మన ఊర్లోకి వెళ్ళినా కానీ అమ్మవారి దేవస్థానం ఉంటుందన్నమాట. గంగమ్మ, పోలేరమ్మ, తర్వాత దుర్గాదేవి, వనదుర్గ, భద్రకాళి, ఇట్లా చాలా, ప్రత్యంగిర, వారాహి, ఇట్లాంటి దేవస్థానాలు ప్రతి ఒక్క ఊర్లోనూ ఏదో ఒక దేవస్థానం అమ్మవారిది ఉంటుందన్నమాట. ఆ అమ్మవారి దేవస్థానానికి వెళ్ళి మనకి ఎప్పుడు దృష్టి అనిపిస్తుందో ఆ రోజు అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ ఆ ఒక అర్చన చేసుకోవడం, తర్వాత అదేవిధంగా అక్కడ ఇచ్చే ప్రసాదం తీసుకొని, తీర్థ ప్రసాదాలు తీసుకుని ఒక అర్ధ గంట సేపు కూర్చుని రావాలి. ఇది వచ్చిన తర్వాత ఏమవుతుంది, మనకు సపోజ్ మనకు ఒంట్లో నొప్పులు, బాధగా, ఒక రకంగా సుస్తవుతుంది, టైర్డ్ అవుతుంది అంటే దాని అర్థం దోషం నివృత్తి అయింది, దిష్టి దోషం నివృత్తి అయిందని అర్థం. అది ఇంకో రకంగా చెప్పాలంటే, మనకేదో ఒంట్లో జబ్బులు వచ్చినప్పుడు, ఏదైనా ఒంట్లో బాగలేనప్పుడు ట్యాబ్లెట్స్ తీసుకుంటాం అన్నమాట. జ్వరం తగ్గింది అనుకోండి, బాడీ పెయిన్స్ ఉంటుంది, ఒంటి నొప్పులు ఉంటుంది అనమాట. అలాగా అది ఉందంటే డెఫినెట్గా ఆ యొక్క గుడి మనకు ఆ మెడిసిన్ కానీ పనిచేస్తుందని అర్థం. అంటే ఆ గుడికి పోయిచ్చిన వల్ల నొప్పులు వస్తుందని అనుకోకూడదు. అక్కడికి వెళ్ళడం వల్ల ఈ దోషం నివృత్తి అయిందని తెలుసుకోవాలి అని తెలియజేస్తూ, దీన్ని లైక్ చేయండి, 10 మందికి ఫార్వర్డ్ చేయొచ్చు మీకు ఓపికగా ఉంటే అని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.